బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. బీఆర్ఎస్ ను వీడి త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నారు. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు బొంతు రామ్మోహన్. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి జీహెచ్ఎంసీ మేయర్ గా పనిచేశారు బొంతు రామ్మోహన్. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. బీఆర్ఎస్ ను వీడి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, సుమా, బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా నేతలంతా కూడా పార్టీని వీడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా మంది అంటే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే గెలుపొందిన పరిస్థితి. అయితే ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రాజేంద్ర నగర్ హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతానికి సంబంధించి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మాజీ మంత్రి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి జడ్పీ చైర్పర్సన్గా ఉన్న ఆయన భార్య సునీత మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వారంతా కూడా చెవేళ్లకు పార్లమెంట్కి సంబంధించి మహేందర్ రెడ్డికి అష్యూరెన్స్ లభించడం వల్ల వాళ్ళంతా పార్టీలో చేరుతున్నారనే ఒక ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి. త్వరలో మహేందర్ రెడ్డి కూడా పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే మహేందర్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను కూడా పార్టీకి తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారనే ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సిటీకి సంబంధించి మొత్తం హైదరాబాద్కు సంబంధించిన హైదరాబాద్తో పాటు రంగారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువగా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ గెలుపొందడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల సిచ్యువేషన్లో నేపథ్యంలో వారంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళేందుకు కూడా ఆకర్షితున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అందులో భాగంగా బలమైన నేతలు, గ్రేటర్కి సంబంధించిన బలమైన నేతలంతా కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్న పరిస్థితి. తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ కూడా కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆయన నివాసంలో కలవడం జరిగింది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావిస్తున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య ప్రజెంట్ కార్పొరేటర్గా ఉన్నారు. వారు కూడా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది రామ్మోహన్తో పాటు కొంతమంది ముఖ్యమైన నేతలు కూడా హైదరాబాద్కి సంబంధించిన నేతలంతా కూడా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు 2 రోజుల క్రితమే చూడొచ్చు మనం బోరబండకు సంబంధించిన కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, అంటే మొట్టమొదటి 2014 తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటి మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్, అదేవిధంగా డిప్యూటీ మేయర్గా పనిచేసిన బాబా ఫసియుద్దీన్, ఇప్పటికే బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ను ఆశిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు చూసినట్లయితే ఉప్పల్కు సంబంధించిన బీఆర్ఎస్ నుంచి ఉప్పల్ టికెట్ని ఆశించారు. కానీ ఉప్పల్ టికెట్ని అయితే దక్క నేపథ్యంలో ఆయన అట్లే పార్టీలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్నారు. ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించిన టికెట్ని అయితే ఆశిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అష్యూరెన్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఇవ్వలేదని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద చూడొచ్చు, ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి కానీ అదే ముఖ్యమైన అంటే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. వారందరూ కూడా చేర్చుకునే లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి త్వరలో వీళ్ళందరినీ కూడా చేర్చుకొని ఇక్కడ బలోపేతం స్ట్రాంగ్ కావాలి, పూర్వవైపు తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీకి. గతంలో హైదరాబాద్కు చాలా కంచుకోటగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అదేవిధంగా యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ దీన్ని స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ సంబంధించి చెప్పండి సుమన్. ప్రకాష్, అంటే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ని బొంతు రామ్మోహన్ ఆశిస్తున్నట్లు సమాచారం అందుతుంది కదా, అంటే కాంగ్రెస్ పార్టీతో ముందుగా ఏమైనా చర్చలు జరిగాయా దీనికి సంబంధించి? దీనికి సంబంధించి కొంతమంది ముఖ్యమైన నేతలతోటి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి తోడు కాసేపటి క్రితము భేటీ అయిన సందర్భంగా ఆయన మనసులో ఉన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా మల్కాజ్గిరికి సంబంధించిన టికెట్ తనకి ఇస్తే కనుక పోటీ చేస్తారనే అంశాన్ని కూడా సీఎం ముందు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పార్లమెంట్ టికెట్ ఎంపిక అనేది పూర్తిగా కాంగ్రెస్ అధిష్టానం చేతిలో ఉంటుంది. సర్వేల ఆధారంగా కానీ అదేవిధంగా గెలుపు గుర్రాలను రేసులో చూసుకుని ఈసారి ఎంపిక ఉంటుంది కాబట్టి ఇదే అంశానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా సర్వేలతో పాటు ఆయా సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని కూడా చేసే అవకాశం ఉంటుంది. అయితే మల్కాజ్గిరి సీటు విషయం అయితే చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కాబట్టి ఈసారి మళ్ళీ ఆ నియోజకవర్గాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలనే ఒక పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సో మొత్తం మీద ఆడ గెలుపు గుర్రాలని ఖచ్చితంగా చూడాలి. ఆయా సామాజిక సమీకరణాలను కూడా బేరీజ్ వేసుకొని కూడా ఖచ్చితంగా చూడాలని చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందులో బేరీజ్ వేసుకొని అక్కడ అభ్యర్థి ఎంపిక అనేది ఉంటుంది. సర్వేలతో పాటు అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతల అభిప్రాయాలన్నిటి కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
సో ఈ నేపథ్యంలో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఏఐసీసీ ఒక సర్వే చేస్తుంది కాబట్టి పార్టీ అధిష్టానం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని బేరీజ్ వేసుకొని అభ్యర్థి సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు బొంతు రామ్మోహన్కి ఇంకా అష్యూరెన్స్ ఇవ్వలేదన్నట్టుగా తెలుస్తుంది. ఆయన మాత్రం ఆశించిన అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అక్కడున్న పరిస్థితులను బట్టి అప్పటికి ఎలక్షన్ కోడ్కి వచ్చిన తర్వాత ఎలక్షన్ దగ్గరకు వచ్చిన నేపథ్యంలో గాన సిచ్యువేషన్లో బట్టి అభ్యర్థి ఎంపిక అనేది ఉంటుందని చెప్పొచ్చు. సుమా, ప్రతాప్, బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు, ఎలా చూడాలి? డెఫినెట్గా ఇక్కడ మొత్తం స్ట్రెంథన్ చేసుకోవాలని చూస్తుంది. ప్రధానంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో లోక్సభ ఎన్నికలు అనేది కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎంపీ ఎన్నికలకు సంబంధించి చాలా కీ రోల్గా తీసుకుంటుంది. అధికారంలో పార్టీ కాబట్టి మెజార్టీ సీట్లు గెలుపొందాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి కాబట్టి 17 పార్లమెంట్ సీట్లకు కానీ 14-15 సీట్లు గెలవాలని ఒక టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటికే వరుసగా పార్టీ నేతలతో సమావేశాల సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి దీనికి సంబంధించి పార్టీ నేతలు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఖచ్చితంగా మెజార్టీ సీట్లు గెలుపొందాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిలో దృష్టిలో పెట్టుకొని మీద మనం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు చూసినట్లయితే దాదాపు 9 పార్లమెంటు పరిధిలో 9 పార్లమెంట్ స్థానాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా మెజార్టీ సీట్లు గెలుపొందింది కాబట్టి మిగతా పార్లమెంట్ సీట్లను కూడా ఎక్కువగా గెలుపొందాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్లేస్ అంతా కూడా ఆక్యుపై చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సీట్లలో మెజార్టీ సీట్లు గెలుపొందినట్లయితే ప్రభుత్వానికి సంబంధించి కూడా స్టాండర్డ్ సుస్థిరంగా కొనసాగే అవకాశం ఉంటుంది, సుపరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది. మెజార్టీ సీట్లు గెలుపొందినట్లయితేనే కానీ ఒక ప్రభుత్వానికి చాలా స్ట్రెంగ్గా ఉండే అవకాశం ఉంటుంది అని కూడా నేతలు చెప్తున్నారు. కాబట్టి అందుకని ఎంపీ సీట్లను గెలవాలపైన అందులో భాగంగానే నేతలంతా కూడా బలమైన నేతలందరూ చేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీలోకి అనేది కూడా ఒక వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలు బలమైన నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటారని భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్.